మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ జూలై మాసాన్ని కన్నా మనం పరిశీలిస్తే నిజ జ్యేష్ఠ ఆషాఢ మాసాల అనగా తెలుగు నెలల యొక్క కలయికగా ఈ ఆంగ్ల జూలై మాసాన్ని మనం చెప్పుకోవచ్చు. జూలై నెల 14 మంగళవారం రోజున అమావాస్యతో నిజ జ్యేష్ఠ మాసం పూర్తవుతుంది. జూలై నెల 15వ తారీఖు బుధవారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. మనము జూన్ నెల 15 వరకు కూడా అధిక జ్యేష్ఠ మాస కారణం చేత కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించలేకపోయాం. ఇప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. అది కూడా జూలై మాసంలో 14 వరకు మాత్రమే ముహూర్తాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆషాఢ మాసం కారణంగా కొన్ని శుభ కార్యక్రమాలు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆటంకాలు కూడా కనిపిస్తున్నాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో సహజంగా విష్ణుదేవత అర్చన అన్నదానికి మనం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాం. విష్ణు సంబంధమైనటువంటి విష్ణు అవతారాలకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం మనకు జ్యేష్ఠ మాసంలో ఉంది. సీతారామచంద్రమూర్తి ఆలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానీ, పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి ఈ మాసంలో ఈ జ్యేష్ఠ మాసంలో మనము తులసి ఆకుల మాలను సమర్పించి స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు, సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు శ్రీరామ రక్షా స్తోత్రం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం కానీ, లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం కానీ, అలాగే పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రాలు కానీ, మహాలక్ష్మి అష్టకం కానీ, కనకదార స్తోత్రం కానీ ఇలాంటి స్తోత్రాలు చదువుకోవడం వల్ల మనం మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా జ్యేష్ఠ మాసాన్ని మనము సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇక జూలై నెల 15 తర్వాత వచ్చేటువంటి ఆషాఢ మాసంలో కొన్ని వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం ఉండదు గనక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి వారు ఈ మాసంలో మనం ఉగ్రదేవత అర్చన నిర్వహించుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఈ ఎవరి ఉగ్రదేవతలు అంటే వారాహి అమ్మవారు, బగలాముఖి అమ్మవారు, కామాఖ్య అమ్మవారు. ఇటువంటి దేవతలను దర్శించడం, వారికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించుకోవడం వల్ల మనం మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఈ చెప్పుకున్నటువంటి ఈ ఉగ్రదేవత ఆలయాలు కానీ మనకు చాలా సుదూరంగా ఉన్న సందర్భాల్లో అటువంటి ఆలయాలకు వెళ్ళలేని వారు మనకు అందుబాటులో ఉన్నటువంటి కనకదుర్గాదేవి ఆలయం కానీ, చాముండేశ్వరి అమ్మవారి ఆలయం కానీ, కాళికాదేవి ఆలయం కానీ సందర్శించిన ఇంతటి మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. అటువంటి అవకాశం కూడా లేని వారు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిరంతరం చదువుకుంటూ కనకదుర్గాదేవిని సందర్శించి, అమ్మవారి ఆలయాలు మనకు విశేషంగా అన్ని సందర్భాల్లో అన్ని స్థలాల్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కనుక మనకు గృహానికి సమీపంలో ఉన్నటువంటి కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించి ఎర్రటి పూలమాలను సమర్పించి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ నిరంతరం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని మనం పారాయణం చేసినా కూడా మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. ఇక ఈ జూలై మాసంలో ఈ జూలై నెల 16వ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు మిథున రాశిలోనే సంచరిస్తాడు. 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో మిథున కర్కాటక రాశుల్లో సంచారం కొనసాగిస్తాడు. ఇక వృశ్చిక మేషరాశులకు అధిపతి అయినటువంటి ఈ కుజుడు, ఈ కుజగ్రహం ఈ జూలై మాసమంతా కూడా వృషభ రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. జూలై మాసమంతా కన్యా మిథున రాశులకు అధిపతి అయినటువంటి బుధగ్రహము ఈ నెలంతా కూడా ఈ జూలై మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. మొదటి వారంలో మాత్రమే ఆయన వక్రగతిలో కాస్త మిథున రాశి వైపు వెళ్ళి తిరిగి ఆయన కర్కాటక రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తాడు. ధనస్సు మీనరాశులకు అధిపతి అయినటువంటి బృహస్పతి గురువు ఈ జూలై మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే ఉచ్చ స్థానంలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తారు. అలాగే
తుల వృషభ రాశులకు అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జూలై మాసమంతా సింహరాశులనే సంచారం కొనసాగిస్తాడు. మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ జూలై మాసంలో కూడా ఆయన సంచారం అలాగే ఉంటుంది. ఇక కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు యథావిధిగానే ఎప్పటి నుంచో సంచారం కొనసాగించినట్లే ఈ జూలై మాసంలో కూడా కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది. ఈ రకంగా ఈ జూలై మాసంలో గ్రహ సంచారము మనకు కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారు 2026 జూలై మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ జూలై మాసం నిజ జ్యేష్ఠ ఆషాఢ మాసాల కలయికైనటువంటి తెలుగు మాసాల కలయికైనటువంటి ఈ ఆంగ్ల జూలై మాసం 2026 జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి కొన్ని అనుభవాలు రావడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి కొన్ని వాస్తవాలు తెలుసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2026 జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి ప్రధానంగా సూర్య భగవానుడు, గురువు, కేతువు అనుకూలంగా సంచరిస్తూ 40% సుఫలితాలను అందిస్తున్నారు. దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో జూలై 16 తర్వాత భాగ్యములోనికి కర్కాటక రాశిలోనికి రావడం వల్ల తండ్రి సహకారం బాగుంటుంది. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. తండ్రి వల్ల ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అధికారుల అండదండలతో ఉద్యోగంలో రాణిస్తారు. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. ప్రభుత్వ సహాయం అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుకుంటారు. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా భాగ్యములో కర్కాటక రాశిలో మీకు 100% గురుబలాన్ని అందిస్తున్నాడు. భాగ్యభావంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో గురువు మీకు 100% శుభ ఫలితాలను అందిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. గౌరవ మర్యాదలు అందుకుంటారు. మీ స్థాయిని పెంచుకోగలుగుతారు. దశమములో సింహరాశిలో కేతు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలన్నీ సజావుగా సాగుతాయి. నిరాడంబరంగా విజయాలు అందుకుంటారు. మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మీ పనితనానికి, నేర్పరతనానికి, నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. 2026 జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి సూర్యుడు, గురువు, కేతువు అనుకూలంగా సంచరిస్తూ 40% శుభఫలితాలు అందిస్తున్నాయి. అలాగే 2026 జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి జన్మరాశ్యాధిపతి, షష్టాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా సప్తమంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో ఒక్క విషయంలో వెనకడుగు వేస్తారు. వాహన రంగంలో పనిచేసేవారు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారికి కానీ కొన్ని వివాదాలు వస్తాయి. కోర్టు వ్యవహారాలు జటిలమవుతాయి. భూ సమస్యలు అధికమవుతాయి. వాహన సమస్యలు, ఖర్చులు పెరిగిపోతాయి. జనాలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, గొడవలకు అవకాశం కనిపిస్తుంది. అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా భాగ్యములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. వ్యాపారపరమైన విషయాలు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. వ్యాపారంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది. అసౌకర్యాలను, అసాధారణ పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యలు కూడా అధికమవుతాయి. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా దశమములో సింహరాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, ఖర్చులు పెరిగిపోతాయి. ఆదాయం తగ్గిపోతుంది. స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు అధికమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. రావాల్సిన ఆదాయం కూడా తగ్గిపోతుంది. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమములో మీనరాశిలో సంచరిస్తడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. పనివారి సహకారం తగ్గిపోతుంది. అనగా పనివారి సహకారం లోపం కనిపిస్తుంది. పనివారి సహకారం లేకపోవడం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబంలో అశాంతికి గురవుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి నష్టాలు వస్తాయి. సంతానం విషయంలో కూడా ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చతుర్థములో కుంభరాశిలో రాహు సంచారం వల్ల కుటుంబ కార్యక్రమాలన్నీ కూడా ఆడంబరంగా చేస్తారు. హంగామాతో చేస్తారు. దుబారా ఖర్చులు చేస్తారు. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. విందు వినోదాల్లో పాల్గొని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకునే పరిస్థితి ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థ రాహువు అందిస్తున్నాడు. మరి 2026 జూలై మాసంలో తప్పనిసరిగా మీరు ఈ ప్రతికూల గ్రహాలకు పరిహారం నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది. చతుర్థంలో సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి. పంచమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. దశమ శుక్రదోషం నుంచి బయటపడడానికి మహాలక్ష్మీదేవిని శుక్రవారం రోజు దర్శించండి. భాగ్య బుధుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు కనుక సీతారామచంద్రమూర్తి దర్శనం,
శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం చేయండి. సప్తమ కుజుడికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పూలమాలను సుబ్రహ్మణ్య స్వామికి అలంకరించండి. 2026 జూలై మాసంలో ఈ వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా మినుములు, కందులు, అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.